మాకు. ఎందుకంటే ఈ పాటికి ఏదన్నా జరగరానిది జరిగినుంటే ఈ పాటికి తీసేవాళ్ళు. కానీ అలాంటి సంఘటన ఏం జరుగుండదని, ఎందుకంటే అట్లా జరిగుంటే ఈ పాటికి బయటికి తీసేవాళ్ళు గానీ, మీ అబ్బాయి ఎక్కడున్నా క్షేమంగానే ఉంటాడని అనుకోవాలి. మీరు బాధపడొద్దు. అందుకు అందుకు తెలుస్తది ఖచ్చితంగా. ఇప్పుడు ఏం చదువుతున్నాడమ్మా? కొంచెం మీరు చెప్పండి తల్లి. బీటెక్ చదువుతున్నాడు. అంటే చివరిగా మీకు అంటే ఆ రోజు మీకేం చెప్పాడు? చెప్పే వచ్చాడా ఇక్కడికి? చెప్పలేదండి. మీరు చెప్పలేదు ఇక్కడికి వస్తున్నా. బయటికి పోతున్నా అని చెప్పిండు అంతే. మీరు ఎన్ని గంటలకు ఫోన్ చేశారు తల్లి? 8:30కి చేస్తే ఇంద్ర పార్క్ కాడ ఉన్నా అని చెప్పిండు. ఈడ ఉన్నా అని చెప్పిండు. వస్తా అన్నాడు, 2 గంటలైనాక వస్తా అన్నాడు. అంతేగా మళ్ళీ మీరేమన్నా ఫోన్ చేసి చేసిన 10 గంటలకు చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇక అదే రాత్రి వచ్చేసిరా మీరు ఇడికి? 1 గంటలకు తెలిసింది నాకు. ఇక్కడికి వచ్చినాక చెప్పారు నాకు ఇట్లా అయిందని. ఇప్పుడు మరి ఏమన్నా పోలీసులు ఏం చెప్తున్నారు తల్లి ఇక్కడ? అదే ఎత్తికిస్తామని చెప్తున్నారు. ఎత్తిస్తామని చెప్తారు. అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా మీ అబ్బాయి వాళ్ళ దోస్తులేనా వీళ్ళంతా కూడా? వీళ్ళు ఏమో అండి నాకంత తెలీదు. దోస్తులు వాళ్ళ ఇంటికి రారు, ఇట దోస్తులే. అంటే ఇప్పుడు మీరు నిన్న పొద్దున్న అంటే మన నైట్ నుంచి ఇక్కడే ఉన్నారు కదమ్మా, వెతుకుతూనే ఉన్నారు పోలీసులు. కానీ మరి మీ అబ్బాయిదైతే హాస్పిటల్లో మొత్తం కూడా వెతికానని కూడా చెప్పిర్రు, అదే గాలించిర్రు. అంటే మీ అబ్బాయి చివరిగా అంటే ఆ రోజు మీకు ఏం చెప్పాడు? ఏమన్నా చెప్పాడు? ఏం చెప్పలేదు. వస్తా అమ్మ 10 గంటల వరకు ఈడున్నా అని చెప్పిండు అంతే. నాకు కొడుకు అన్న టైంకి వస్తాడండి, మంచి చదువుకుంటాడు నా కొడుకు. ఎంతమంది తల్లి మీకు? ఈయన ఒక్కడేనా? 3, 2 బాబుల్లో పాప.